ఈడుపుకంటి పద్మజారావు గారు మనతో ఉన్నారు. మరి వారి ద్వారా చాలా విషయాలు తెలుసుకుందాం. పద్మజ గారు నమస్కారం అండి. ఈ రోజు జూన్ 30 కదా, మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వారు ఏ రంగాల్లో రాణిస్తారంటారు? తప్పనిసరిగా ఇవాళ పుట్టిన వాళ్ళ యొక్క ప్రధానమైన లక్షణాలు తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, విశ్లేషణాత్మక జ్ఞానం కలిగిన వాళ్ళు, ఏ విషయంలోనైనా క్రమశిక్షణకి పెద్దపీట వేసేవాళ్ళు, వాళ్ళు అనుకున్నట్టుగా విషయాల్ని వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళగల లక్షణాలన్నీ వీళ్ళలో ఉంటాయి. అయితే చిన్నవాళ్ళలో చిన్నవాళ్ళుగా, పెద్దవాళ్ళుగా కలిసిపోయే తత్వం కూడా వీళ్ళలో కొంతమందికి ఉంటుంది. మంచి సభలో ప్రసంగించే నేర్పు ఉంటుంది, ఇతరులను ఆకట్టుకునే నేర్పు కూడా వీళ్ళలో ప్రధానంగా చెప్పొచ్చు. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు బలహీనతల్లాగే ఈ వ్యక్తుల యొక్క బలాలను కూడా మనం గమనించుకున్నట్లయితే దేనికైనా సరే క్రమశిక్షణ, ఖచ్చితత్వము, ఆశించిన విధానంగా వెళ్ళడానికి సరైన గమ్యాన్ని ఏర్పరచుకోవడము, రాజీ పడకపోవడం అనేవన్నీ, అంటే రాజీ పడకపోవడం అంటే ఆశించినట్టుగా కష్టపడడం, ఇవన్నీ కూడా వీళ్ళలో ప్రధానమైన లక్షణాలుగా చెప్పొచ్చు. అలాగే వీళ్ళ యొక్క బలహీనత ఏంటంటే ఇది కొంచెం అవతల వాళ్ళని అంచనా వేయడంలో కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత కొంచెం కోప స్వభావాలుగా ఉంటారు. కాబట్టి ఈ రెండు లక్షణాలని కొద్దిగా తగ్గించుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో అన్ని విధాలా ఇంకా పెద్ద హైట్స్ కి రీచ్ అవకాశాలు ఉన్నాయి. ఓకే, మరి వీరు ఏ రంగాల్లో రాణిస్తారంటారు? వీళ్ళు రాణించే రంగాలను కూడా మనం తీసుకుంటే మామూలుగా టీచింగ్ లైన్ అయినా, ఆధ్యాత్మికతకు సంబంధించింది, తర్వాత న్యాయ కోవిదులుగా, మంచి డాక్టర్లుగా, భాషా శాస్త్రవేత్తలుగా, ఒకటి అని కాదు ఏ రంగాన్ని వీళ్ళకి ఇచ్చినా కూడా మంచిగా మాటతో అవతల వాళ్ళని ఆకట్టుకుంటారు. కాబట్టి చక్కగా వ్యక్తులు తయారు చేస్తూ ఉండే వ్యక్తులుగా కూడా వీళ్ళని చెప్తాం. కాబట్టి వీళ్ళలో తాత్వికులుగాను చెప్పొచ్చు, న్యాయ కోవిదులుగాను చెప్పొచ్చు, ఉపాధ్యాయులుగాను చెప్పొచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించిన అంశాలే. కాబట్టి వీళ్ళు వీటన్నిటిలో కూడా చాలా చక్కగా రాణిస్తారు. ఓకే అండి, మరి మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సరిత అండి నా పేరు. ఓకే చెప్పండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 25th 1 ఓకే 1983. టైం చెప్పండి అమ్మా. 90 టైం ఐడియా లేదండి. టైము ఉదయం సాయంత్రం కానీ అలా ఐడియా లేదా? ఐడియా లేదండి. 1983. ఓకే, మీ పూర్తి పేరు సరితనేనండి? సరిత. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మా బాబు గురించి, పిల్లలు భవిష్యత్తు, ముందు మా సారు ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. మీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు పద్మజ గారు చెప్తారండి. అవునండి. అంటే ఇప్పుడు బాబు గురించి అది అన్నట్టుగా ఆవిడ చెప్పారు. అంటే బాబు గురించి ఏమని అడగాలనుకుంటున్నారు? బాబు గురించి పర్టికులర్ గా అడగాలనుకోవట్లేదు. ఫస్ట్ తనకు డేట్ ఆఫ్ బర్త్ పూర్తి టైం సరిగ్గా తెలియదు. తన భవిష్యత్తు ఏంటో, వాళ్ళ వైవాహిక జీవితం గానీ, మరి కుటుంబ సభ్యులు కానీ ఎలా ఉంటారు తప్పనిసరిగా. అయితే ఆవిడ ఒక అడిగిన ప్రశ్న ప్రకారం ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఈ తత్వాన్ని మనం ప్రధానంగా తీసుకుని మాట్లాడుకున్నట్లయితే, అంటే వీళ్ళ ఈ వ్యక్తి యొక్క ప్లస్ అండ్ మైనస్ కూడా మనం మొదట మాట్లాడుకోవాలి. ఈ ప్లస్ పాయింట్ లో ఏంటంటే ఈ వ్యక్తికి చాలా సలహాలు ఇచ్చే మెంటాలిటీ ఉంటుంది, సహాయాలు చేసే తత్వం ఉంటుంది, ఎవరితోనూ గొడవలకు వెళ్ళే తత్వం కాదు. ఎవరైనా సరే తనను ఏదైనా సలహా అడిగినా కూడా చక్కగా చేయడం, దైవభక్తి ఉండడం, అన్నిటినీ ఫాలో అవ్వడము, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అనమాట. అంటే ఏ విషయంలోనైనా సరే అవతల వాళ్ళకి సహాయం చేయడంలో ఈ వ్యక్తికి ముందుండే లక్షణాలుగా చెప్పొచ్చు. అయితే ఈ వ్యక్తి యొక్క బలహీనత ఏంటంటే ఏదైనా చిన్న విషయం మనసులో పడితే దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచించి తొందరగా టెన్షన్ పడిపోవడం అనేది ఇది చిన్న ప్రాబ్లమే. ఏం దాని గురించి ఆలోచించక్కర్లేదు, ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అయితే ఫ్యూచర్కి సంబంధించి ఎలా ఉంటుంది అని అడగడం జరిగింది. ఈ ఫ్యూచర్కి సంబంధించిన అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా తినే ప్లస్ పాయింట్ మనం ఇంతకు చెప్పుకున్నట్టుగా ఏ విషయంలోనైనా సరే, ఎవరి విషయంలోనైనా సరే వాళ్ళకి తలలో నాలుకలో వెళ్ళిపోయే స్వభావమే ఉంటుంది. ఎంతైనా శ్రమ కోర్చుకొని చేసే తత్వం ఉంటుంది. కాబట్టి అది చాలా ప్లస్ పాయింట్. కాబట్టి ఎప్పుడైతే వ్యక్తికి ఆ రకమైన ప్లస్ పాయింట్స్ ఉంటాయో అది ఆటోమేటిక్ గా అవతల తనకి మిగిలిన అవతల వ్యక్తికి సలహా ఇచ్చేప్పుడు కానీ, వాళ్ళకి సహకరించేప్పుడు కానీ, అది కుటుంబ సభ్యులకైనా బయటైనా సరే చాలా చక్కటి మంచి పేరే ఉంటుంది. కానీ ఇంకోటి కాదు, తన తత్వం వల్ల తన అందరినీ ఒకే తాటి మీద నడిపించగలదు. ఫ్యూచర్ చాలా చక్కగా ఉంది తనది, చూసిన విధానం ప్రకారం తీసుకున్నా కూడా. అయితే కుటుంబ సభ్యులందరితో కూడా మంచి ర్యాపోనే ఉంటుంది. అందరికీ కూడా తను చాలా ముఖ్యమైన వ్యక్తిగా తను ఇచ్చిన సలహాలు పాటిస్తూ ముందుకెళ్ళేట్టుగానే ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ అండి. మా అమ్మాయి గురించి అడగాలనుకున్నాను. ఓకే, మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 ఓకే డిసెంబర్ 26 చెప్పండి. చెప్తానండి. 26/12/86 1986 అంతేనా? ఓకే, మా టైం చెప్పండి. టైం ఉదయం 7:40 అండి.
7:40 ఎప్పుడు జన్మించారు? నాకు మ్యారేజ్ అయిపోయింది. చాలా ఇబ్బందులు ఉంది వాళ్ళ భార్య భర్తలు ఉంటున్నాం. ఓకే ఓకే ఈ దాంట్లో వరకు వస్తుంది. ఎలా ఉందా అమ్మాయిది? ఓకే అండి. పర్లేదు అమ్మాయి జన్మించినవి. ఓకే అండి. అమ్మాయి వైవాహిక జీవితం గురించి తన సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తప్పనిసరిగా చెప్తారండి. తప్పనిసరిగా ఇప్పుడు వైవాహిక జీవితంలో చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయనడం అనేది ఇప్పుడు ఆవిడ చెప్పడం జరిగింది. అది ఎప్పుడు సమస్య పోతుంది అన్నది మన ప్రధానమైన సమస్య. అయితే దీనికి కారణాలు జ్యోతిషపరంగా కూడా మనం తీసుకుని విశ్లేషించినట్లయితే మొట్టమొదటిగా తనకి నడుస్తున్న గ్రహస్థితి అంత ఫేవరబుల్ గా లేదు. దాదాపు 2009 నుంచి 2016 మధ్య 17 దాకా నడుస్తున్న గ్రహస్థితి వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి జరుగుతాయి. అయితే తినకు ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య ఉండే ర్యాప్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇద్దరి యొక్క చార్ట్ చూడాలి. అయినప్పటికీ కూడా తిన వరకు చూసినట్లయితే ఆల్రెడీ తనకి ఏళ్ళు నడిచి నడవడం, ఎప్పుడైతే భార్యాభర్తల్లో ఒకరికి ఏళ్ళు నడిచి నడిచినా ఇద్దరికి నడిచినా ఈ అష్టమ అర్ధాష్టమ ఏళ్ళు నడిచలు ఎప్పుడైతే నడుస్తాయో వ్యక్తులలో సహకారం అనేది నశిస్తుంది. పక్కన వాళ్ళకి వీళ్ళు ఒకటి మాట్లాడితే ఒకలా అర్థం అవడం, వీళ్ళ మనసులో భావాన్ని అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, వీళ్ళు మంచికి వెళ్ళినా చెడుగురవడము, మాట విభేదాలు రావడం అనేవన్నీ కూడా ఇందులో ఒక భాగంగానే చెప్పొచ్చు. ప్రస్తుతం అమ్మాయికి నడుస్తున్న గ్రహస్థితి కూడా అలాగే ఉండడం బట్టి తను ఎంత సర్దుకుపోదామనుకున్నా ఎంత ఏది మాట్లాడినా తనది అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం కాని ధోరణిలో ఉండే పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ ఆల్రెడీ అతనికి కూడా అదే రకమైన దశలు నడుస్తుంటే ఈ రకమైన ప్రాబ్లం ఇంకా దీని యొక్క ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది. అంటే ఇంటెన్సిటీ ఇస్ మోర్, అంటే అది ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీనికి సంబంధించి నడుస్తున్న గ్రహస్థితి ఇదంతా గోచార రీత్యా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అయితే మిగిలిన గ్రహస్థితి ఎలా ఉంది ప్రస్తుతం నడుస్తున్నదని తీసుకున్నట్లయితే అదైతే ఆ అమ్మాయికి ఫేవరబుల్ గానే ఉంది. దానివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నడుస్తున్న గురు మహాదశ నడుస్తుంది. ఆ గురు మహాదశ మీ అమ్మాయి జాతకానికి ఫేవరబుల్లే కాబట్టి దానివల్ల అంత బాధపడవలసిన అవసరం అయితే ఏం లేదు. అయితే ఆ గురుడు ఇస్తున్న ప్రభావానికి ఇప్పుడు కుటుంబ స్థానాధిపతి అయిన శని మీకు నడుస్తుంది. అది దాదాపుగా 2012 జూలై దాకా ఉంది. ఈ మెయిన్ గాను ఏళ్ళు నడిచి నడవడం, తర్వాత దాంతో పాటుగా కుటుంబ కారకుడు కూడా ప్రస్తుతం శని అయ్యి నడవడం వల్ల దీనివల్ల ఈ రకంగా ఒకరితో ఒకరికి సరైన సఖ్యత మాటలో గాని విధానంలో గాని లోపించడం జరుగుతుంది. కాబట్టి దీనికి పాటించవలసిన రెమెడీస్ కొన్ని పాటిస్తే అన్ని విధాలా బాగుంటుంది. మొట్టమొదట ఆ అమ్మాయికి ఉత్తర ముఖం అనేది అంతగా కలిసి రాదు జ్యోతిషపరంగా. సో ఉత్తర ముఖం కాకుండా వీళ్ళంత వరకు తన దాన్ని ఇంట్లోనే కరెక్ట్ చేసుకుని తనకి సంబంధించిన వరకు ఈస్ట్ సౌత్ ఫేస్ చేసుకుని వర్క్ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అది మొదటి రెమెడీ. అలాగే చేతికి నీలం కానీ లేకపోతే పగడం కానీ ఇలాంటివి పెట్టుకుంటే ఇంకా ఉద్రేకం పెరగడం అది అంత మంచి ఇండికేషన్ కాదు. కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉంటే కెంపు అనేది పెట్టుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. కెంపు వల్ల మానసికంగా బాగుండడమే కాకుండా కుటుంబ పరంగా ఉండే ఇబ్బందులను కూడా తన జాతకానికి ఫేవరబుల్ గా ఉంటుంది. అదొకటి గమనించుకోవాలి. వాస్తు ప్రకారం సరి చేసుకోవడం ఒకటి. ఈ రెండింటితో పాటుగా తన యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే మెయిన్ గా తన దాంట్లో ఉండే ప్లస్ మైనస్ ని కూడా మనం తీసుకుని మాట్లాడాలి. ఇక్కడ ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే తను ఏదైనా చక్కగా నిర్వహించగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ తన యొక్క మైనస్ పాయింట్ ఏంటంటే తన యొక్క ప్రత్యేకత తెలియకుండా ఇతరుల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితిని తను తెలియకుండానే తెచ్చుకోవడం అనేది ఒకటి మొదటిది. రెండోది మనసులోని భావాలని తన అవతల వాళ్ళకి సంపూర్ణంగా వివరించి చెప్పే చాకచక్యం అనేది అంతగా కనబట్టలేదు. ఎందుకంటే ఏ వ్యక్తితో మనం ఏదైనా విషయాన్ని డీల్ చేసేటప్పుడు మన మనసులో ఉండే భావాన్ని ఖచ్చితంగా వాళ్ళు చెప్పగలిగినప్పుడు అది అవతల వాళ్ళు దాన్ని ఆలోచించి దాని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఇందులో కొంతవరకు ప్రస్తుత గ్రహస్థితి రీత్యా లోపం కనబడుతుంది కాబట్టి దాన్ని సరి చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రెండింటితో పాటు శనికి సంబంధించిన జపాలు రాగల 5 ఏళ్ల పాటు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమిస్తుంది. తప్పనిసరిగా తనకు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఈ రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన పనులు చేసినట్లయితే అన్ని విధాలా 2014 నుంచి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది. ఓకే అండి. మరో కాల్ తీసుకుందాం. హలో హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. June 6th, 1988. ఓకే 98. టైం చెప్పండి అమ్మా. ఉదయం 2 గంటలకి. ఉదయం 2 గంటలకి మిడ్ నైట్. అవునండి. మరి ఎక్కడ జన్మించారు? కరీంనగర్ లో. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఆరోగ్యం బాగలేదు 1.5 year నుండి. ఓకే. చిన్న పాప ఉంది. మా పాపకి 1.5 year పాప పుట్టినప్పటి నుండి ఆరోగ్యం బాగాలేదు. ఈ డేట్ ఆఫ్ బర్త్ లేదండి? మీ పాప డేట్ ఆఫ్ బర్త్ మీ పాపనా మీదా? నాదే చెప్పింది. నా ఆరోగ్యం బాగాలేదు, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పాను. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తానండి.
తప్పనిసరిగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి దాదాపుగా మీకు మాక్సిమము ఇప్పుడు రేపు ఆగస్టు 5 తర్వాత నుంచి చాలా వరకు ఫేవరబుల్ గా ఉంటుందమ్మా. అయితే దీని ప్రధానంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీ జాతక రీత్యా మీకు ఉత్తరం అనేది కొంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి వీలైనంత వరకు ఉత్తరం కాకుండా చూసుకోండి. మీరుండే గృహంలో మీరుండే ఇంటి అదే ముఖ్యంగా బెడ్రూమ్ అయినా సరే ఉత్తర ద్వారం కాకుండా ఒకవేళ అయినా తప్పక ఉండవలసిన పరిస్థితి అయితే అట్లీస్ట్ మీరు ఈస్ట్ కానీ సౌత్ కానీ మీరు చూసేట్టుగా మీరు దాన్ని ప్లాన్ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అది మొదటిది. రెండోది మీకు ఇప్పుడు ఆగస్టు దాటిన దగ్గర నుంచి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా సమస్యపోతాయని చెప్తున్నాం. దానికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు మీరు పాటించాలి. మొట్టమొదటిగా మీరు పాటించవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి బుధవారం దేవాలయ సందర్శన చేయాలి. అది కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి దేవాలయానికి కానీ వెళితే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలా కనీసం ఒక 17 బుధవారాలు వెళ్ళడం అనేది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. అలాగే వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏదైనా ఆకుపచ్చటి పళ్ళు ఆవుకి పెట్టడం కానీ బయట, లేకపోతే ఆకుపచ్చటి స్వీట్ అక్కడ ఇచ్చినా మీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు మీరు ఓవర్కమ్ చేయడం జరుగుతుంది. చేతికి ఏమన్నా పచ్చ లాంటిది ఏదైనా ఉందేమో చూసుకొని ఉంటే తీసేయండి. మీరు ఏ రకమైన స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇవి చేస్తూ మీరు ప్రతిరోజు కూడా చంద్రుడికి సంబంధించిన శ్లోకాలు ఏమన్నా పఠించినట్లయితే దానివల్ల మానసిక ఆనందం, మానసిక ఆరోగ్యం పెరగడం, అన్ని విధాలా బాగుండడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. తప్పనిసరిగా ఆఫ్టర్ ఆగస్ట్ అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి. మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి. జూన్ 30లో జన్మించిన వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుంది దీని గురించి తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కంపెనీ గారు కాలర్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వారితో మాట్లాడదాం. హలో హలో మ్యామ్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రభాకర్ అండి. ప్రభాకర్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 నవంబర్ 94 అండి. 2 నవంబర్ 94. టైం చెప్పండి. టైం 5:45. ఎప్పుడండి? మా ప్రాబ్లం ఏంటంటే నేను సెకండ్ ఇయర్ మార్నింగ్ ఈవినింగ్ అండి? మార్నింగ్ అండి. మార్నింగ్. చెప్పండి, ఇప్పుడు విషయం ఏంటో చెప్పండి. మ్యామ్, నేను చదువుతున్నాను, సెకండ్ ఇయర్ లో వెళ్ళాను. కానీ ఫస్ట్ ఇయర్ లో నేను సైనిక్ స్కూల్లో చదువుతున్నాను. కానీ కొంచెం నేను చదువుతున్నాను ఆయన వచ్చేస్తుంది అన్ని. కానీ ఎగ్జామ్ టైంకి వెళ్ళి చేస్తే ఏం రావట్లేదు. ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం అయింది ఎడ్యుకేషన్ గా. ఇప్పుడు నేను స్కూల్ బయటకు వచ్చాను, ఏ స్కూల్ దొరకట్లేదు. కాలేజ్ తిరిగి ఆ కాలేజ్ కి వెళ్తాను. ఏం చదువుతున్నారు? మీరు ఏం చదువుతున్నారో చెప్పండి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు అంటే సెకండ్ ఇయర్. ఓకే ఓకే, సరే. అయితే చదువు పరంగా ఇతనికి ఉన్న ఇబ్బందుల్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఇవన్నీ జ్ఞాపక శక్తికి సంబంధించిన అంశాన్ని కూడా ఇందులో మనం తీసుకోవాలి. అయితే ప్రత్యేకంగా గమనించుకున్నట్లయితే ఇతనికి ఆల్రెడీ ఏలినట్స్ ప్రభావం అనేది ఒకటి ప్రధానమైన అంశం. రెండోది నడుస్తున్న దశలు కూడా రాహుల్లో కేతువు వెళ్ళడం అనేది ఇది రెండోది. వీటి వల్ల ఎలా ఉంటుందంటే వ్యక్తికి జ్ఞాపక శక్తికి సంబంధించిన కొన్ని రకాలైన ఇబ్బందులు చదువుకుంటున్న టైంలో కనుక ఈ రకమైన మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టుగా ఎప్పుడైతే ఈ రకమైన ఏలినట్స్ ప్రభావాలు వస్తాయో చదువుకునే సమయంలో అయితే ఎలా ఉంటుందంటే ఎంత కష్టపడ్డా ఆ పడే కష్టం సరిపోదు. 100 పాళ్ళు కష్టపడుతున్నా కూడా ఆశించిన గమ్యాన్ని చేరడం అనేది కష్టం అవ్వడం, లేకపోతే ఒకలాంటి భయం, ఒకలాంటి జడత్వం, లేకపోతే ఆ వెళ్ళిన ఎగ్జామ్ లో ఆశించినంత ఫలితాలు రాదని కానీ ఉంటే ఆ రకమైన ఫీలింగ్ తో కొంచెం కంగారు పడడం అనేది ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలు ఇందులో కనబడతాయి. అయితే దీన్ని ఓవర్కమ్ చేయడం అనేది చాలా ముఖ్యం. దీన్ని మొట్టమొదట చేయవలసిన పరిష్కారం ఏంటంటే మొట్టమొదట ఈయన మొలకొచ్చిన పెసలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల జ్ఞాపశక్తి పెరుగుతుంది. దీంతో పాటుగా హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని రోజు కనీసం 2 గంటల పాటు తనలో తను మననం చేసుకున్నట్లయితే అది చాలా చక్కటి పరిష్కారం. దేనికంటే చదువులో జ్ఞాపశక్తికి కానీ మీరు చదువుకున్నప్పుడు వెళ్ళి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ విషయాలు జ్ఞప్తి తెచ్చుకున్న రావడానికి కానీ అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఆ రకమైన పని చేయండి. రెండోది, మీకు ఎట్టి పరిస్థితుల్లో తూర్పు అనేది అంత ఫేవరబుల్ డైరెక్షన్ కాదు కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వీళ్ళంత వరకు మీరు చదువుకునేటప్పుడు ఏదైనా ఈశాన్యానికి కానీ లేకపోతే మీరు ఇంకొక వైపు ఏదైనా వెస్ట్ ప్రధానంగా చాలా బాగుంటుంది. తనకి ఈ డైరెక్షన్ లో ఉంటే చాలా చక్కగా ఉంటుంది. చేతి ఏ రకమైన స్టోన్స్ పెట్టుకోకర్లా. మొట్టమొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీకు చాలా చక్కటి స్కిల్స్ ఉన్నాయి. కానీ వస్తున్న పరిస్థితుల వల్ల ఎప్పుడైతే ఈ గ్రహస్థితి అనుకూలంగా లేదో ఒక పక్కన ఏలినాట్స్ అని ఒక పక్కన రాహు దశ రెండు కలిపి మీకు ఒకలాంటి డిప్రెషన్, నేను చేయగలనా లేదా, మీ మీద మీకు నమ్మకాలు చాలా తగ్గిపోతున్న సమయం. ఏం అవసరం లేదు, చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి, చాలా మంచి స్టేజ్కి రీచ్ అయ్యే జాతకం ఇది. ఏం భయపడక్కర్లా, అనుకున్నట్టుగా అన్ని విధాలా జరుగుతుంది. దీనికి మొట్టమొదటిగా క్రమం తప్పకుండా ఆదివారం మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య పారాయణ చేయడము, తూర్పు లేకుండా చూసుకోవడము, చేతికి ఏ రకమైన స్టోన్స్ లేకుండా చూసుకున్నట్లయితే
ముఖ్యంగా ఐక్యమైన మంత్రం పఠిస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే అండి, ఇక మన కార్యక్రమానికి వచ్చిన ఉత్తరాలు కూడా చూద్దాము. హైదరాబాద్ నుంచి జనార్దన్ గారు రాస్తున్నారు, వాళ్ళ వైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 31/10/1964. టైం వచ్చేసి 9 గంటలకు, ఉదయం 9 గంటలకి. వీరి సమస్య ఏంటంటే వీరి ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందట. వాళ్ళ వైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది వైఫ్ చార్ట్. 31/10/1964 ఉదయం 9 గంటలకు జన్మించినట్టు చెప్పారు. వీరి ఆరోగ్యం ఎప్పుడు సరిగా ఉండదు, థైరాయిడ్ సమస్యలు కూడా ఉన్నాయి. 8 సంవత్సరాల నుండి చాలా రకాల మెడిసిన్స్ వాడుతున్నారట. ముఖ్యంగా ఆరోగ్య సమస్య మెన్షన్ చేశారు. దానికి పరిష్కార మార్గాలను తెలియజేయమంటారు. తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఈయన చెప్పినట్టుగానే దాదాపుగా 2004 నుంచి కూడా ఏల్ నడిసిన అనేది నడుస్తుంది. ఏల్ నడిసిన నడవడం, దాంతోపాటు వేరే గ్రహస్థితి ప్రకారం చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా అవి క్రానిక్ ప్రాబ్లమ్ గా ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని సూచిస్తున్నాయి. కాబట్టి దీని యొక్క ప్రభావం మీకు దాదాపుగా ఎంత లేదన్నా కూడా రేపు 2012 జూలై 22 దాకా కొంత దీని యొక్క ప్రభావం అధికంగా ఉంది. ఆ తర్వాత తీసుకుంటే అన్ని విధాలా బాగుండే అవకాశాలే కనబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అందులో ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది జూలై దాకా, ముఖ్యంగా 2011 నుంచి 2012 జూలై మధ్య అట్ ద సేమ్ టైం, ఎందుకంటే ఆ సమయంలో మీకు నడుస్తున్నది కూడా శుక్రుడు అంతర్దశ నడుస్తుంది. అది ఈ జాతకానికి బాధకుడు, ప్లస్ లగ్నంలోనే ఉన్నాడు. లగ్నంలోనే ఉన్నప్పుడు బాధకుడు ఆరోగ్యపరమైన సమస్యల్ని జటిలం చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏల్ నడిసిన కూడా నడుస్తుంది. కాబట్టి ఈ రెండు క్లబ్ అయి లాస్ట్ 7-8 years గా ఈ రకమైన ఇబ్బందులు అధికం అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పరిహారాలుగా మొట్టమొదటి మీరు గమనించుకోవాల్సింది, మీరు శుక్రుడికి సంబంధించిన జపాలు చేసుకోవడము, మహాలక్ష్మికి సంబంధించిన స్తోత్రాలు పఠించడము, శుక్రవారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, అలాగే బొబ్బర్లు అని వస్తాయి, వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ లేకపోతే దానం ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేసిన మీదట ఈ రకమైన ఆరోగ్యపరమైన సమస్య నుంచి అధిగమించిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు ఉండే ఇల్లు అంటే ఆమెకు సంబంధించిన దాంట్లో ఆవిడ పేరు మీద ఉన్నా లేకపోతే అద్దిల్లేనా అది మీ పేరు మీద ఉన్నా, ఒకవేళ ఏది కాకుండా మీరు ఎక్కడన్నా ఉంటున్నప్పటికీ కూడా అది ఏమన్నా అక్కడ ఆగ్నేయ దోషాలనేమో ముందర ముఖ్యంగా చూసుకోండి. ఎందుకంటే ఆగ్నేయ దోషాలు ఉన్నట్టుగా ఈ జాతకాన్ని క్లియర్ గా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఆగ్నేయ దోషాల వల్ల కూడా తనకి ఆరోగ్యమైన పరిస్థితుల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇది చూసుకోండి. తనకి పడే దిక్కుగా మీరు ఉత్తరం పడుతుంది, దక్షిణం పడుతుంది, తర్వాత దాంతోపాటు తూర్పు అన్ని పడతాయి కానీ ఆగ్నేయం పడదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రకమైన స్తోత్రాలు పట్టించండి, అన్ని విధాలా బాగుంటుంది. కానీ ప్రతిరోజు కూడా ఆవిడంతటా ఆవిడ ఒక గంట సేపన్నా తనకు అనారోగ్యంగా భావిస్తున్న స్థానాల్లో తను క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకోవడం అక్కడ చేతిని పెట్టుకొని ఈ రకమైన ప్రభావాన్ని తగ్గించుకుని అవుతుంది ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి. పద్మజ గారు మరో లెటర్ చూద్దామండి. పేరు రాజేష్, తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/6/1986 అర్ధరాత్రి 12:10 తెల్లవారితే బుధవారం అట. పునర్వాసు నక్షత్రం, కర్కాటక రాశి. తన సమస్య ఏంటంటే ఇంజనీరింగ్ లో పీజీ చేశాడట, ఉద్యోగం చేయుచున్నాడు. ఈ మధ్యనే వేరే కంపెనీలో చేరాడు. మారిన కంపెనీలో ఎదుగుదల ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా సాగుతుంది, అలాగే మ్యారేజ్ గురించి కూడా అడుగుతున్నారండి. బాగుంది. ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే కర్కాటక రాశి అని చెప్పారు, పునర్వసు నక్షత్రం కూడా చెప్పారు. అయితే ఎప్పుడు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళ ప్లస్ పాయింట్ అది. ఏ విషయాన్నైనా ఎంత ఫాస్ట్ గా గ్రహిస్తారంటే వీళ్ళ యొక్క పట్టుదల ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఏదన్నా చక్కటి ప్లాన్ తో వీళ్ళు ముందుకెడతారు. మంచి సునిశ్చిత దృష్టి అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడే ప్లస్ పాయింట్ వచ్చింది. రెండోది, వీరికి ప్రస్తుతం అర్ధాష్టమి శని కూడా ఒకటి నడవడం బట్టి కర్కాటక రాశి వాళ్ళకి దీనివల్ల వృత్తిపరమైన మార్పు మే దగ్గర నుంచి కనబడినా కూడా వృత్తిలో ఎదుగుదల ఎలా ఉంటుంది ఇక ముందు అన్నది ఆయన యొక్క ప్రశ్న. తప్పనిసరిగా చాలా చక్కగా ఉంటుందండి, అందులో ఏ రకమైన భయం లేదు. ఇదే సమయం మీకు అన్నిటికీ ప్లాట్ఫామ్, దేనికి వృత్తిపరమైన ఎదుగుదలకి వివాహానికి కూడా సరైన సమయంగా దీన్ని చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై లోపల మీకు మంచి సమయంగా చెప్తాం. కాబట్టి ఇది మీకు మంచిగానే మీరు చూసుకోండి. ఇది మీకు ప్రత్యేకమైన పరిహారాలుగా ఏం లేవు. కానీ అమ్మవారికి సంబంధించి మీరు ఏదన్నా ప్రతిరోజు స్తోత్రాలు విన్నా పారాయణ చేసినా చాలా అద్భుతమైన ఫలితంగా చెప్పొచ్చు. వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది. అదే రకంగా మంచి యోగ్యురాలైన వనిత మీకు భార్యగా రావడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. ఓకే అండి, మరి జూన్ 30లో జన్మించిన వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుందంటారు? వీళ్ళకి ఆర్థికమైన అంశాలను ప్రధానంగా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ముందు మనం చెప్పాం 30 తారీఖున ఇవాళ పుట్టిన వాళ్ళ లక్షణాల్లో వీళ్ళు ప్రతిదీ కూడా చాలా ఆలోచన చేస్తారు, విశ్లేషణాత్మక శక్తి అధికంగా ఉంటుంది. ఇలా ఉండే వాళ్ళకి ఆర్థికపరమైన అంశాల్లో చాలా ముందు చూపు ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకుండే ప్లస్ పాయింట్ ముందు చూపు. ఓకే, ముందు చూపు కలిగిన వాడికి అసలు ఆర్థికమైన ఇబ్బంది అనే దాంట్లో అంతగా భయపడక్కర్లా. ఖచ్చితంగా ఆర్థికంగా వాడు చాలా ముందుగానే అన్ని ఆలోచించి పెట్టుకుంటాడు. ఒకవేళ ఎప్పుడు ఏ రకమైన పరిస్థితి వస్తున్నది కూడా వీడు ముందే క్యాలిక్యులేట్ చేయగల స్వభావం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆర్థికపరమైన ఇబ్బంది అనేది సహజంగా వీళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే
వీళ్ళకు ఉండే దాంట్లో వీళ్ళు ఎక్కువ భోజన ప్రియులు అని చెప్పొచ్చు. దీనివల్ల ఎలా ఉంటుందంటే మధుర పదార్థాలను ఎక్కువ ఇష్టపడతారు. మధుర పదార్థాలు అతిగా తీసుకోవడం బట్టి కూడా చక్కెరకి సంబంధించిన దాన్నే మధుమేహం అంటాం, షుగర్ అంటాం. షుగర్కి సంబంధించిన అవకాశాలు వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది రాకుండా దాన్ని తగ్గించుకోవడము అంటే ఆహారంలో మీరు ఈ తీపిని లవణాన్ని కూడా వీళ్ళంతవరకు తగ్గించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే దాంతోపాటు డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి కానీ తర్వాత ఈ బీపీ లాంటివి కానీ రాకుండా ఇవన్నీ కూడా పాటించినట్లయితే బాగుంటుంది. అలాగే వ్యాయామం చాలా చక్కగా చేసినట్లయితే ఇలాంటివి రాకుండా ముందు జాగ్రత్తగానే బాగా ఆరోగ్యాన్ని పెట్టుకునే వాళ్ళు అవుతారు. ఓకే, మరి నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, కలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీరు ఫస్ట్ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ మేడం 1968 10 13 మేడం. 10వ నెల అండి, 10వ నెల 13వ తారీఖు. టైం చెప్పండి. 13వ తారీఖు. టైం తెలియదు మేడం. టైం పూర్తిగా ఐడియా లేదా? లేదు మేడం, నాకు తెలియదు మేడం. మీ పూర్తి పేరు స్పష్టంగా చెప్పండి. ఈశ్వరయ్య మేడం. ఏంటండి? ఈశ్వరయ్య. ఈశ్వరయ్య. ఓకే, మరి సమస్య ఏంటో చెప్పండి. నా గురించి మేడం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? విషయం ఏంటి? ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఆర్థిక సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, కేవలం ఆర్థిక సమస్యల గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నారు. మీకు చక్కటి పరిష్కార మార్గాలు పద్మజ గారు చెప్తారండి. తప్పనిసరిగా. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల దానికి సంబంధించి వీళ్ళకి ఉన్నదాన్ని వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం తీసుకున్నా ఏ రకంగా తీసుకున్నా కూడా ప్రస్తుతం నడుస్తున్న గ్రహచార రీత్యా అది అంత ఆశాజనకంగా ఇప్పటిదాకా అయితే నడవాల. అంటే వస్తుంది కానీ అది నిలకడగా ఉండకపోవడము, లేకపోతే రావాల్సినవి ఎక్కడ పడితే అక్కడ స్ట్రక్ అయిపోవడం, ఆగిపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఇప్పటిదాకా జరిగాయి. కానీ వన్స్ రేపు నవంబర్ నుంచి ఈ రకమైన ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటికి రావడం అనేది జరుగుతుంది. అది మొట్టమొదటి గమనించుకోవాల్సిన అంశము. అలాగే ఈ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి క్రమం తప్పకుండా మనం ఈయన పాటించవలసింది నెంబర్ 1 ఏంటంటే సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం అనేది చాలా చక్కగా చేస్తే అది కూడా ఏ రకమైన ఇబ్బందులు అయినా దాన్ని దాటడానికి ఉపయోగపడుతుంది. అది మొదటిది. ఇక రెండోది, ఇంట్లోనే చీమలకి ఆహారం లాగా ఏదైనా బియ్య పిండి పంచదార కలిపి వేసినా కూడా అది కూడా బాగుంటుంది. అలాగే క్రమం తప్పకుండా ఏదైనా ఒక రోజు దేవాలయానికి కేటాయించుకుని వారంలో అదే రోజున క్రమం తప్పకుండా వెళ్ళడం అనేది కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో మనం వాస్తు దోషాలను కూడా సరిచూసుకున్నట్లయితే అది కూడా చాలా చక్కటి అంశంగా చెప్పొచ్చు. వీటన్నిటితో పాటు మర్చిపోకుండా దుర్గాదేవి సంబంధించిన స్తోత్రాలు ప్రతినిత్యం విన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే వీళ్ళకుండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా కానీ మంచి ప్లానింగ్ ఉండడం బట్టి లోపల ప్రాబ్లమ్స్ ఉన్నా పైకి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయే స్వభావం అనేది కనబడుతున్నప్పటికీ వీళ్ళ యొక్క వీక్ పాయింట్ కూడా ఏంటంటే ప్రాబ్లం ఎవరితో వస్తుందో ఎక్కడ వస్తుందో తెలిసి కొన్నిసార్లు ఇబ్బందుల్లోకి అనుకోకుండా వెళ్ళే పరిస్థితులు అక్కడ వస్తున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని అంటే ఏం పని చేస్తున్నా, ఎవరితో ఏదైనా డీలింగ్ లో ఉన్నా అన్ని విషయాల్లో కూడా ఆచితూచి అడిగేయడం దీని యొక్క పరిష్కారం. ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఆర్థికపరమైన ఇబ్బందుల్లోంచి ఇవన్నీ పాటించినట్లయితే నవంబర్ నుంచి అన్ని విధాలా బాగుంటుంది. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు మీ సమస్యలకి తగిన పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్స్ కి కాల్ చేయండి. ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మా చిరునామా గుడ్ టైం, వనిత టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.